ఒక చిన్న పల్లెటూరులో ముగ్గురు అన్నదమ్ములున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కాలం చేశాక ఈ ఊర్లో ఉండకూడదు అనుకున్నారు. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అయితే ఊర్లో వాళ్ళు వీళ్ళకి అష్టతెలువులు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఉండవలసిన వాళ్ళు కాదు. ఈ పల్లెటూరులో ఉంటే మట్టి కొట్టుకొని పోతారు. వీళ్ళు పట్టణానికి వెళ్తే ఈ తెలివితేటలకి కొంచెం రాణింపొస్తుంది అని అంటూ ఉండేవారు. అయితే వీళ్ళు కూడా మనకెలాగో అమ్మా నాన్న లేరు. మనకింకా పెళ్లి పెటాకులు కూడా కాలేదు కాబట్టి మన ముగ్గురం కలిసి పట్నం వెళ్దాం. అక్కడే మనకి తగ్గట్టు ఉద్యోగాలు చూసుకొని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడదాం అని అనుకుంటారు. ఇక సరే అని ముగ్గురు కలిసి పట్నం దారి పట్టారు. వీళ్ళు చాలా దూరం వెళ్ళాక ఒక అడవి దారిలో ఒక పెద్ద మనిషి కనిపించాడు. ఆయన చూడటానికి చక్కగా ఖరీదైన బట్టలు వేసుకొని హైరానాగా ఉన్నాడు. బాబు, ఇటు గుర్రం కనిపించిందా అని అడిగాడు. అయితే పెద్దవాడన్నాడు, ఈ దారినే వెళ్ళింది అన్నాడు. అప్పుడు రెండోవాడు, దాని కుడి కన్ను గుడ్డిది కదండి అని అడిగాడు. అవును బాబు, దానికి కుడి కన్ను కనపడదు, అది తప్పిపోయింది బాబు అని అన్నాడు. సరే, మూడోవాడు అన్నాడు, దాని మీద ఒక పిల్లాడున్నాడు కదండి అని అన్నాడు. అవును బాబు, మా పిల్లాడే, ఆ గుర్రం కూడా మాదే, ఎక్కడ చూసారో చెప్పండి అని అడిగాడు. మేము చూడలేదండి అన్నారు. అదేంటి, మీరు ఇన్ని గుర్తులు చెప్పారు, చూడకపోవడం ఏంటి అనంటే, మేము మా తెలివితో చెప్పామండి అని అన్నారు. అనేసరికి ఆయనకి ఒళ్ళు మండిపోయింది. మీ తెలివితేటలతోటి గుర్రం ఇటువైపే వెళ్ళిందని, అది గుడ్డిదని, దాని మీద ఒక పిల్లాడున్నాడని ఎలా చెప్తారు? మీరే ఏదో చేశారు నా పిల్లాన్ని, గుర్రాన్ని ముట్టుకోకుండా అది గుడ్డిదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా నా గుర్రాన్ని దాచారు, నా పిల్లగాన్ని దాచారు. నా గుర్రం నా పిల్లగాన్ని నాకు ఇచ్చేయండి అని అన్నాడు. మేమైతే చూడలేదు, మా తెలివితేటలతోనే మేము చెప్పాము అని వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు. అప్పుడు ఆయన, ఇలా కాదు మీకు, పదండి రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఈ భవనం దగ్గరలోనే ఉంది అని కేకలు పెట్టేసరికి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరు ఊరికొచ్చారు. అందరూ కలిసి ఈ ముగ్గురు కుర్రాలని ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అది పెద్ద దివాణం, 4 పక్కల తలుపులున్నాయి. ఇక ఈ ముగ్గురిని లోపల ప్రవేశపెట్టారు. ఇక వచ్చిన ఆయనేమో ఏడుస్తూ, అయ్యా రాజుగారు, నా గుర్రం తప్పిపోయిందండి, దాని మీదేమో మా పిల్లాడున్నాడు. వీళ్ళు ముగ్గురేమో దాన్ని చూడలేదంటున్నారు కానీ అది ఎటువైపు వెళ్ళిందో, అది గుడ్డిది అని మొత్తం వివరాలు చెప్తున్నారు. దాన్ని చూడకుండా అది గుడ్డిదని ఎలా చెప్పగలుగుతారు? వీళ్ళే నా గుర్రాన్ని ఏదో చేశారండి, నా పిల్లాన్ని మాయం చేశారు. దయచేసి నా గుర్రాన్ని నాకు ఇప్పించండి అని ఆయన లబోదిబోమని మొత్తుకుంటున్నాడు. అప్పుడు రాజుగారు, ఏమయ్యా, చూస్తేనేమో మంచివాళ్ళలాగున్నారు, చెప్పండి సమాధానం, మీరు చూడలేదని మీరు అంటున్నారుగా అని రాజుగారు అనేసరికి, మా తెలివితేటలతో మీరు చెప్పామండి అనేసరికి, ఏం తెలివోయ్, అదేం తెలివి, ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి తెలివితోటి అని రాజుగారు అన్నారు. అప్పుడు వీళ్ళు, ఎందుకు తెలియదండి, గుర్రం వెళ్ళిన ఆ కాల గుర్తులు కనిపిస్తున్నాయి, అప్పుడు అది ఈ దారినే వెళ్ళినట్టు ఒకటి. రెండోది, ఎడమవైపు ఉన్న చెట్లు ఆకులన్నీ మేసున్నాయి, కుడివైపు ఉన్న ఏ చెట్టు కొమ్మలు అది పీకలేదు, అప్పుడు దానికి కుడికన్ను కనపడనట్టేగా. ఇంకా మూడోదంటారా, ఒక నది దగ్గర ఆ గుర్రం గీతలు, చిన్న పిల్లాడి పాదాల గుర్తులు కనపడుతున్నాయి. పిల్లాడు, మేమైతే పిల్లాడని ఊహించాం. గుర్రం మీద ఆడపిల్లలు ఉండరు కదా, అందుకని మగ పిల్లాడని చెప్పాము. మేము అలా ఊహించామండి, అంతేగాని మేము ఆ గుర్రాన్ని చూడలేదు, ఆ గుర్రం మీద ఉన్న పిల్లాన్ని చూడలేదు. మేము నదిలో నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు మాకు ఆ గుర్తులు కనపడ్డాయి, వాళ్ళు కూడా నీళ్లు తాగటానికి వచ్చినట్టున్నారు అనేసరికి రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఓహో, ఇదేదో తెలివిగల విషయంలాగా ఉంది అనుకుని, మీరు ఏదైనా తెలివితో చెప్పగలరా అని అడిగాడు. ఆ చెప్పగలమండి అని అన్నారు. మా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం అని అన్నారు. సరే అని అక్కడున్న ఒక సైనికుని పిలిచి అతని చెవులో రాజుగారు ఏదో చెప్పారు. ఆ దివాణానికి 4 పక్కల తలుపులున్నాయి కదా, ఒక పక్క నుంచి ఒక సైనికుడు ఒక అట్టపెట్టెలో ఒక వస్తువు తీసుకొస్తున్నాడు. అప్పుడు రాజుగారు, అందులో ఏమున్నాయో మీ తెలివితేటలతో చెప్పండి అని అన్నాడు. అప్పుడు పెద్దవాడు, ఆయన మోసేదాన్ని బట్టి చూస్తే అదేదో కాస్త తేలికగా ఉన్న వస్తువు అండి అని అన్నాడు. అప్పుడు రెండోవాడు, అవేవో గుండ్రటిగా ఉన్న వస్తువులండి అన్నాడు. మూడోవాడేమో, అవి మామిడి పండ్లండి అని చెప్పాడు. ఆ పెట్టెని తెరిచి చూస్తే అందులో ఒక 6 డజను మామిడికాయలున్నాయి. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఎలా తెలిసింది అని అన్నాడు. ఏముందండి, గమనిస్తే చాలు, ఆయన బరువుగా ఉన్నట్టు ఏం పట్టుకురాలేదు, చాలా తేలికగా ఉన్నట్టే పట్టుకొచ్చాడు. అక్కడి నుంచి ఆయన నడుస్తుంటే ఆ వస్తువు కదిలి శబ్దం వస్తుంది. పలకగా ఉన్న వస్తువు అయితే కదలదు కదండి, గుండ్రంగా ఉంటేనే కదా కదిలేది. ఆ వచ్చిన అతను తూర్పు వైపు వాకిట్లో నుంచి వచ్చాడు. ఆ తూర్పు వైపున పెద్ద మామిడి తోపు ఉంది. ఇది ఎలాగూ మామిడికాయల కాలం, అందుకని మేము చెప్పగలిగామండి మా తెలివితేటలతోటి అన్నారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. మరి ఇప్పుడు ఆ గుర్రం తప్పిపోయింది, మరి ఎట్టాగోయ్ ఆ పిల్లాడి సంగతి ఏంటి అని అడిగాడు.
ఏముందండి ఈ పాటికి ఇంటికి చేరుకొనే ఉంటారులే. ఆ గుర్రం పరిగెత్తలేదు. దాని పాదాల అడుగులు దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఆ గుర్రానికి, ఆ పిల్లాడికి ఇద్దరికీ ఇంటి దారి తెలుసు. పెద్దవాళ్ళకి చెప్తే వద్దంటారని కాసేపు గుర్రం మీద తిరిగి ఉంటాడు. వాళ్ళు నెమ్మదిగా ఈ పాటికి ఇంటికే చేరుకొని ఉంటారులే అనన్నారు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఒక పాలేరు పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యగారు గుర్రం మీద చిన్నబాబు గారు వచ్చేసారండి అన్నాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఓరివి తెలివి! ఇంత తెలివితో బానే చెప్పారే అని అనుకుంటూ ఉన్నారు. ఇక రాజుగారు ముగ్గురిని మెచ్చుకొని ఆ దివాణంలోనే ఒక మంచి పనిలో ఏర్పరచుకున్నారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. కొన్నాళ్ళకి ముగ్గురు కూడా మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేసుకున్నారు. ఇలా వాళ్ళ పల్లెటూరికి మంచి పేరు తీసుకొచ్చారు ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు. సందర్భాన్ని గమనించి ఇక్కడ ఇలా జరిగుంటుంది అని ఊహించడమే తెలివి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.